మీరు నవ్వితే మీ ఎదుటి వ్యక్తి మెదడులో కూడా నవ్వాలి అనే సంకేతం వెళ్తుందని మీకు తెలుసా? దీన్నే సైకాలజీలో మిర్రర్ న్యూరాన్స్ అంటారు. ఇది కేవలం ఒక థియరీ కాదు. మనుషులను గెలవడానికి డేల్ కార్నెగీ చెప్పిన 5 అద్భుతమైన సూత్రాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనందరిలోనూ ఇతరులకు నచ్చాలనే ఒక బలమైన కోరిక ఉంటుంది. కాని ఎలా? నిజమే. గతసారి మనం డేల్ కార్నెగీ చెప్పిన కొన్ని ప్రాథమిక సూత్రాల గురించి మాట్లాడుకున్నాం. అంటే విమర్శించకుండా నిజాయితీగా ప్రశంసించడం లాంటివి. అవును. ఈరోజు ఆ ప్రయాణాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్దాం. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ పుస్తకం ఆధారంగా ఇతరులు మనల్ని ఇష్టపడేలా చేసే మరికొన్ని ఆచరణాత్మక పద్ధతుల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మీరు చెప్పినట్లు ఇవి కేవలం పద్ధతులు లేదా ట్రిక్స్ కావు. కరెక్ట్. వీటి వెనుక మానవ స్వభావం గురించి చాలా లోతైన అవగాహన ఉంది. మానవ సంబంధాలన్నీ బేసిక్గా మన అహాన్ని పక్కనపెట్టి అవతల వ్యక్తి ప్రపంచంలోకి అడుగుపెట్టడంపై ఆధారపడి ఉంటాయి. ఓ, ఈరోజు మనం చర్చించే సూత్రాలన్నీ ఈ ఒక్క ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టాలో వివరిస్తాయన్నమాట. ఆ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ సూత్రాలు కేవలం మన బయటి ప్రవర్తనను మార్చడమే కాదు, అవును, మన అంతర్గత ఆలోచనా విధానాన్ని కూడా సవాలు చేస్తాయన్నమాట. ఇది చాలామంది గుర్తించరు. నిజమే. సరే, అయితే ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఏమిటో చూద్దాం. కార్నెగీ ఈ విభాగాన్ని ఒక అద్భుతమైన వాక్యంతో మొదలుపెడతారు. నాకది బాగా నచ్చింది. ఇతరులకు మీపై ఆసక్తి కలిగేలా చేయడానికి 2 ఏళ్లు ప్రయత్నించడం కన్నా మీరే ఇతరులపై 2 నెలల పాటు నిజమైన ఆసక్తి చూపడం ద్వారా ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఎంత శక్తివంతమైన ఆలోచన కదా. అవును. దీన్ని వివరించడానికి ఆయన తన చిన్ననాటి కుక్క టిప్పీ గురించి చెబుతారు. టిప్పీకి మనుషుల్ని ఎలా ప్రేమించాలో, వాళ్ల ప్రేమను ఎలా పొందాలో సహజంగానే తెలుసు. ఎందుకంటే అది మనుషులపై నిజమైన నిస్వార్థమైన ఆసక్తిని చూపిస్తుంది. ఇది మనస్తత్వశాస్త్రానికి చాలా దగ్గరగా ఉంది. ప్రఖ్యాత మనస్తత్వవేత్త ఆల్ఫ్రెడ్ యాడ్లర్ ఏమన్నారంటే, చెప్పండి. తన తోటి మనుషులపై ఆసక్తి లేని వ్యక్తి జీవితంలో గొప్ప ఇబ్బందులను ఎదుర్కొంటాడు మరియు ఇతరులకు గొప్ప హాని కలిగిస్తాడు. ఓ, అలాంటి వ్యక్తుల నుండే మానవ వైఫల్యాలన్నీ పుడతాయి. ఇక్కడ వైఫల్యమంటే కేవలం వృత్తిపరమైనది కాదు, వ్యక్తిగత సంబంధాలలో కూడా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సామాజిక సంబంధాలు మన మనుగడకు, మన మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. దీనికి థియడోర్ రూజ్వెల్ట్ జీవితం ఒక గొప్ప ఉదాహరణ. అవును. ఆయన వైట్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని, చివరికి వంటగది సహాయకులను కూడా పేరు పెట్టి పలకరించేవారట. అద్భుతం. ఒకసారి తన సేవకురాలు యానీ ఒక బాబ్ వైట్ పక్షిని ఎప్పుడూ చూడలేదని ఆయనకు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత వైట్ హౌస్ ఆవరణంలో ఆ పక్షి కనిపించగానే రూజ్వెల్ట్ స్వయంగా యానీకి ఫోన్ చేసి కిటికీలోంచి చూడమని చెప్పారట. చూడండి, అది ఎంత చిన్న విషయమైనా ఆమెకెంత ముఖ్యమో ఆయన గుర్తించారు. అవును. అయితే ఒక ప్రశ్న, ఇది కపటంగా అనిపించవచ్చు కదా. అంటే ఒక దేశ అధ్యక్షుడు అంత చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం నిజంగా సాధ్యమేనా, లేక అది జనాదరణ కోసం చేసే ఒక రాజకీయ ఎత్తుగడా? ఇది చాలా మంచి ప్రశ్న. నాకు తెలిసి కార్నెగీ చెప్పేది కూడా అదే. ఆసక్తి నిజాయితీగా ఉండాలి. కరెక్ట్. రూజ్వెల్ట్ ఉదాహరణలో ఆ పక్షి గురించి చెప్పడమనేది పబ్లిసిటీకి పనికొచ్చే విషయం కాదు కదా. కాదు కాదు. అది కేవలం ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న వ్యక్తిగత సంభాషణ. అలాంటి చిన్న విషయాలను గమనించడమే నిజమైన శ్రద్ధకు నిదర్శనం. సరిగ్గా చెప్పారు. ఈ నిజాయితీ సూత్రం వ్యాపారంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా? హెన్రీ డువర్నాయ్ అనే ఒక సేల్స్ పర్సన్ ఒక బేకరీ యజమానిని కలవడానికి వెళ్లాడు. సరే. ఆయన నేరుగా తన వస్తువుల గురించి మాట్లాడలేదు. బదులుగా ఆ యజమానిని ప్రశంసించాడు. ఆయన వ్యాపారాన్ని మెచ్చుకున్నాడు. ఓ, దాంతో ఆ యజమాని తన గురించి, తన విజయాల గురించి గర్వంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు డువర్నాయ్ ఏమీ అమ్మలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ యజమానే ఫోన్ చేసి పెద్ద ఆర్డర్ ఇచ్చాడు. ఎందుకంటే డువర్నాయ్ మొదట తన వస్తువులపై కాకుండా యజమానిపై ఆసక్తి చూపాడు. వావ్! అంటే ఇతరులపై నిజమైన ఆసక్తి చూపడమనేది మన చర్యలలో కనిపించాలి. అవును. మాటల కన్నా శక్తివంతంగా మన ఆసక్తిని తెలియజేసే ఒక సులభమైన మార్గముంది కదా, అదే చిరునవ్వు. ఖచ్చితంగా. కార్నెగీ 2వ సూత్రమదే, చిరునవ్వు నవ్వండి. ఉక్కు దిగ్గజం చార్లెస్ ష్వాబ్ అనేవారు, ఏమని? తన చిరునవ్వు $1 మిలియన్ విలువైనదని. $1 మిలియన్? అవును.
ఎందుకంటే ఒక చిరునవ్వు మాటల కన్నా బిగ్గరగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నన్ను సంతోషపెట్టావు, నిన్ను చూసినందుకు నాకు ఆనందంగా ఉంది అని చెబుతుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది యాంత్రికమైన నిజాయితీలేని నవ్వు గురించి కాదు. అస్సలు కాదు. అది ఎవరినీ మోసం చేయదు, పైగా చిరాకు తెప్పిస్తుంది. మనం మాట్లాడేది హృదయం నుండి వచ్చే నిజమైన చిరునవ్వు గురించి. ఆ చిరునవ్వుకు నిజంగా అంత శక్తుందా? ఖచ్చితంగా ఉంది. దీని వెనక సైన్స్ కూడా ఉంది. మన మెదడులో మిర్రర్ న్యూరాన్లు అని ఉంటాయి. ఓ, విన్నాను. మనం ఎదుటివారి ముఖంలో ఒక నిజమైన చిరునవ్వును చూసినప్పుడు ఈ న్యూరాన్లు ఉత్తేజితమై మనల్ని కూడా నవ్వేలా ప్రేరేపిస్తాయి. అందుకే చిరునవ్వు ఒక అంటువ్యాధి లాంటిది. ఈ రోజుల్లో వీడియో కాల్స్, జూమ్ మీటింగ్స్లో కూడా ఇది అంతే ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవును, ఒక చిరునవ్వు సంభాషణ దిశనో మొత్తం వాతావరణాన్ని మార్చగలదు. ప్రొఫెసర్ జేమ్స్ వి మెక్కానెల్ చెప్పినట్లు నవ్వే వ్యక్తులు ఇతరులను మరింత సమర్థవంతంగా మేనేజ్ చేయగలరు, బోధించగలరు మరియు అమ్మగలరు. న్యూయార్కు చెందిన స్టాక్ బ్రోకర్ విలియం స్టెయిన్హార్ట్ కథ దీనికి సరైన ఉదాహరణ. అతను ఎప్పుడూ కోపంగా, విసుగ్గా ఉండేవాడట. ఒకరోజు కార్నెగీ సూత్రం మేరకు ఒక వారంపాటు నవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఉదయం అద్దంలో చూసి బలవంతంగా నవ్వేవాడు. మొదట కష్టంగానే ఉంటుంది. అవును. బయటకు వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఆపరేటర్ని, డోర్ మ్యాన్ని చూసి నవ్వేవాడు. కొన్ని రోజుల తర్వాత అది అలవాటైంది. ఆశ్చర్యకరంగా అందరూ అతనితో తిరిగి నవ్వడం ప్రారంభించారు. అద్భుతం. అతని ఆఫీసులో వాతావరణం మారింది, ఫిర్యాదులు సులభంగా పరిష్కారమయ్యాయి, అతని జీవితం మరింత సంతోషంగా మారింది. దీని వెనుకున్న ఆలోచన చాలా శక్తివంతమైనది. మన భావాలు మన చర్యలను ప్రభావితం చేస్తాయని మనకు తెలుసు. అవును. కాని దీనికి వ్యతిరేకం కూడా నిజమే. మన చర్యలు మన భావాలను ప్రభావితం చేయగలవు. అంటే యాక్ట్ యాజ్ ఇఫ్ అన్నమాట. కరెక్ట్. నవ్వాలనిపించకపోయినా నవ్వడానికి ప్రయత్నించడం ద్వారా మనసులోని భావనను మార్చుకోవచ్చు. అబ్రహం లింకన్ అన్నట్లు చాలామంది వారు ఎంత సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటే అంత సంతోషంగా ఉంటారు. సంతోషమనేది మన చేతుల్లోనే ఉందంటారు. చాలా వరకు అది బయటి పరిస్థితుల మీద కన్నా మన అంతర్గత దృక్పథం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఒక చిరునవ్వు వంటి మాటలు లేని సంకేతం ఇంత శక్తివంతమైనదైతే ఇక మాటలు పాలుపంచుకున్నప్పుడు పరిస్థితేమిటి? మనం ఎప్పుడూ తెలివిగా, ఆసక్తికరంగా మాట్లాడాలని ప్రయత్నిస్తాం, కానీ కార్నెగీ చెప్పే తర్వాతి సూత్రం ఈ ఆలోచనను తలక్రిందులు చేస్తుంది. దీనికి కార్నెగీ చెప్పిన సొంత అనుభవం నాకు చాలా నచ్చింది. ఆయన ఒక డిన్నర్ పార్టీలో ఒక ప్రఖ్యాత వృక్షశాస్త్రజ్ఞుడిని కలిశారు. సరే. కార్నెగీకి మొక్కల గురించి ఏమీ తెలియదు. కాని ఆయన ఆ శాస్త్రవేత్తను ఎంతో ఆసక్తిగా ప్రోత్సహిస్తూ ప్రశ్నలడుగుతూ విన్నారు. అంటే ఏమీ మాట్లాడలేదన్నమాట? దాదాపుగా. కొన్ని గంటలపాటు ఆ శాస్త్రవేత్త మాత్రమే మాట్లాడారు. పార్టీ చివర్లో ఆ శాస్త్రవేత్త హోస్టుతో కార్నెగీ అత్యంత ఆసక్తికరమైన సంభాషణకర్త అని పొగిడారు. ఇది వినడానికి చాలా వింతగా కాని చాలా శక్తివంతంగా ఉంది. ఏమీ మాట్లాడకుండానే ఒక గొప్ప సంభాషణకర్త అనిపించుకోవడం. అదే కదా మ్యాజిక్. ఇది నిజంగానే ఒక పెద్ద రహస్యం. హార్వర్డ్ ప్రెసిడెంట్ చార్ల్స్ డబ్ల్యూ ఎలియట్ చెప్పినట్లు, మీతో మాట్లాడుతున్న వ్యక్తిపై పూర్తి శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అంతకు మించిన పొగడ్తం మరొకటి లేదు. ఒకరి మాటను శ్రద్ధగా వినడమనేది వారికి మనమిచ్చే అతిపెద్ద గౌరవం. అవును. సైకాలజీలో దీన్ని యాక్టివ్ లిజనింగ్ అంటారు. అంటే కేవలం నిశ్శబ్దంగా వినడం కాదు, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడం. అర్థం చేసుకుని దాన్ని తిరిగి ప్రతిబింబించడం. అంటే మీరు చెప్పేది అని వాళ్ల మాటలను మన మాటల్లో చెప్పినప్పుడు వారికి మనం నిజంగా వింటున్నామనే నమ్మకం కలుగుతుంది. నిజం చెప్పాలంటే ఇది పాటించడం చాలా కష్టం. ఎందుకని? మొన్న ఒక మీటింగ్లో అవతలి వ్యక్తి మాట్లాడుతుండగానే నా మైండ్లో నా సమాధానం సిద్ధం చేసుకుంటున్నాను. వాళ్ళు చెప్పింది పూర్తిగా వినలేకపోయాను. ఇది అందరికీ జరిగేదే. ఈ సూత్రం విన్న తర్వాత నా తప్పు తెలుసుకున్నాను. న్యూయార్క్ టెలిఫోన్ కంపెనీకి చెందిన ఒక గొడవపడే కస్టమర్ కథ దీనికి సరైన ఉదాహరణ. ఓ, ఆ కథ. అతను కంపెనీపై చాలా కోపంగా ఉన్నాడు. ఒక ట్రబుల్ షూటర్ వెళ్లి దాదాపు 3 గంటలపాటు అతని తిట్లను, ఆరోపణలను ఓపిగ్గా విన్నాడు. వాదించకుండా? ఏమీ వాదించలేదు, కేవలం సానుభూతి చూపాడు. చివరికి ఆ కస్టమర్ శాంతించి తన బిల్లులన్నీ చెల్లించి ఫిర్యాదులను వాపస్ తీసుకున్నాడు. చూడండి, ఓపికగా వినడం వాదనను ఎలా జయిస్తుందో. అవును. ఆ ఓపికగా వినడమనేది సహజంగానే మనల్ని తర్వాతి సూత్రానికి దారితీస్తుంది. ఎలా?
మనం ఒకరిని శ్రద్ధగా విన్నప్పుడు మనమేం తెలుసుకుంటాం? వారి ఆసక్తులు, వారి అభిరుచులు, వారికి ఏది ముఖ్యమో తెలుసుకుంటాం. నిజమే. అదే 4వ సూత్రం. ఇతరుల ఆసక్తుల గురించి మాట్లాడండి. కార్నెగీ మాటల్లో చెప్పాలంటే ఒక వ్యక్తి హృదయానికి రాజమార్గం వారు ఎక్కువగా ఇష్టపడే విషయాల గురించి మాట్లాడటమే. అవును. మళ్ళీ థియోడర్ రూజ్వెల్ట్ ఉదాహరణే గుర్తొస్తుంది. ఆయన కేవలం తన సిబ్బంది పేర్లు గుర్తుపెట్టుకోవడమే కాదు, ఎవరైనా సందర్శకులు వస్తున్నారంటే ముందు రోజు రాత్రి వారి ఆసక్తుల గురించి చదివి సిద్ధమయ్యేవారట. వాళ్ళ ప్రపంచంలోకి వెళ్లి మాట్లాడటానికి. అవును, అది ఒక కౌబాయ్ కావచ్చు, ఒక రాజనీతివేత్త కావచ్చు, ఎవరైనా సరే. సరిగ్గా ఈ సూత్రం ఆచరణలో ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఎడ్వర్డ్ చాలిఫ్ కథ చాలా బావుంటుంది. అతను బాయ్ స్కౌట్స్ కోసం విరాళం అడగడానికి ఒక పెద్ద కార్పొరేషన్ ప్రెసిడెంట్ను కలవడానికి వెళ్లాడు. సరే. ఆఫీస్లోకి వెళ్లగానే నేరుగా విషయం అడగలేదు. గోడకు ఫ్రేమ్ చేసి ఉన్న $1 మిలియన్ చెక్కును చూసి దాని గురించి ఆసక్తిగా అడిగాడు. ఓ, తెలివైనవాడు. ఆ ప్రెసిడెంట్ చాలా గర్వంగా ఆ చెక్కు కథను చెప్పాడు. చాలిఫ్ ఆశ్చర్యం నటిస్తూ దాన్ని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాయ్ స్కౌట్స్ గురించి చిన్నగా చెప్పగానే ఆ ప్రెసిడెంట్ ఉత్సాహంగా చాలిఫ్ అడగాలనుకున్న దానికంటే 5 రెట్లు ఎక్కువ సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. అంటే చాలిఫ్ మొదట తన అవసరం గురించి మాట్లాడలేదు? అస్సలు మాట్లాడలేదు. అతను మొదట ఆ ప్రెసిడెంట్ యొక్క ఆసక్తి, గర్వం గురించి మాట్లాడాడు. ఆ రెండింటినీ అనుసంధానించగలిగాడు. ఇది కేవలం వ్యూహం కాదు, అవగాహన. మనకు కావాల్సిన దాని గురించి ఆలోచిస్తాం, కాని ఇతరులు వారికి కావాల్సిన దాని గురించి ఆసక్తిగా ఉంటారు. ఆ రెండింటి మధ్య వారధి కట్టగలగాలి. అవతలి వారి ప్రపంచంలోకి అడుగుపెట్టి వారి కోణం నుండి మాట్లాడగలగాలి. ఎగ్జాక్ట్లీ. శ్రద్ధగా వినడం, వారి ఆసక్తుల గురించి మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటే ఒకే ఒక పెద్ద ఆలోచనకు దారితీస్తున్నాయి. ఏమిటది? అదే 5వ సూత్రం. అవతలి వ్యక్తికి ప్రాముఖ్యత ఇవ్వండి, అది నిజాయితీగా. అవును, ఈ సూత్రం మిగతా అన్నింటినీ కలుపుతుంది. దీనికి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలా? కార్నెగీ పోస్టాఫీస్లోని ఒక విసుగ్గా ఉన్న క్లర్క్ను చూసి, మీ జుట్టు చాలా బాగుంది, నాకు అలాంటి జుట్టుంటే బాగుండు అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. జస్ట్ అలా అన్నారా? అంతే. ఆ ఒక్క నిజాయితీ పొగడ్తకు ఆ క్లర్క్ ముఖం వెలిగిపోయింది. అతని రోసంతా మారిపోయుంటుంది. ఇక్కడ కీలకం నిజాయితీ. ఇది పొగడ్త కాదు, ప్రశంస. ఈ పొగడ్తకు ప్రశంసకు మధ్య ఉన్న తేడా ఏమిటి? చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కదా. మంచి ప్రశ్న. పొగడ్త, ఫ్లాటరీ అనేది నిజాయితీ లేనిది, స్వార్థంతో కూడుకున్నది, అవతలి వ్యక్తి నుండి మనకు ఏదో కావాలని చెప్పేది. కాని ప్రశంస, ఎప్రిషియేషన్ నిజాయితీగా ఉంటుంది, నిస్వార్థమైనది. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుందని తత్వవేత్త ఎమర్సన్ అన్నారు. అవును. దానిని గుర్తించి అభినందించడమే ప్రశంస. ఈ పుస్తకం యొక్క మొదటి భాగంలో చర్చించినట్లు ముఖ్యమైన వ్యక్తిగా భావించాలనే కోరిక మనిషి యొక్క ప్రాథమిక అవసరం. దానిని మనం తీర్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి కథ చాలా హత్తుకుంటుంది. చెప్పండి. మిస్టర్ ఆర్ అనే వ్యక్తి ఒక ఇంటిని కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానురాలు చాలా కఠినంగా ప్రవర్తించింది. కాని మిస్టర్ ఆర్ ఆమె ఇంటిని, అందులోని పాత వస్తువులను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఆమెకు ఎంతో కాలంగా కొరవడిన గుర్తింపు, ప్రశంస అతని మాటల్లో లభించాయి. దానికి ప్రతిఫలంగా ఆమె తన భర్త జ్ఞాపకంగా దాచుకున్న ప్యాకర్డ్ కార్ను అతనికి బహుమతిగా ఇచ్చింది. చూడండి, ఇది ప్రశంస యొక్క శక్తి. ఆ వృద్ధురాలికి చాలా కాలంగా తీరని ఒక మానసిక ఆకలి ఉంది. అది గుర్తింపు, ప్రాముఖ్యత కోసం ఆకలి. మిస్టర్ ఆర్ ఆకలిని తీర్చారు. అవును, అందుకే ఆమె అంత ఉదారంగా స్పందించింది. ఇదే సూత్రం వ్యాపారంలో కూడా పనిచేస్తుంది. కోడాక్ వ్యవస్థాపకుడు జార్జ్ ఈస్ట్మన్ కథ చెప్పండి. జేమ్స్ ఆడమ్సన్ అనే సేల్స్ పర్సన్ ఆయన్ని కలవడానికి వెళ్లాడు. 5 నిమిషాల అపాయింట్మెంట్ మాత్రమే దొరికింది. 5 నిమిషాలా? అవును. కాని ఆడమ్సన్ లోపలికి వెళ్లి ఈస్ట్మన్ కార్యాలయాన్ని చూసి, నేను ఇంటీరియర్ డిజైనింగ్ మీద ఆసక్తితో చాలా ఆఫీసులు చూశాను, కాని ఇంత అందమైన ఆఫీస్ని ఎప్పుడూ చూడలేదు అని నిజాయితీగా అన్నాడు. వావ్! దానికి ఈస్ట్మన్ గర్వంగా, మీరు గుర్తు చేశారు, దీనిని నేనే స్వయంగా డిజైన్ చేశాను అని చెప్పి ఆఫీస్ మొత్తం తిప్పి చూపించాడు. 5 నిమిషాల మీటింగ్ కాస్త 2 గంటల సంభాషణగా, భోజనంగా మారి చివరికి $90,000 ఆర్డర్తో ముగిసింది. అద్భుతం! ఆడమ్సన్ ఈస్ట్మన్ యొక్క వ్యాపార విజయాన్ని కాదు, అతని వ్యక్తిగత అభిరుచిని, సృజనాత్మకతను ప్రశంసించాడు. కరెక్ట్. అదే అతనికి అంత పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్న 5 సూత్రాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
ఇతరులపై నిజమైన ఆసక్తి చూపండి. చిరునవ్వు నవ్వండి. మంచి శ్రోతగా ఉండండి. వారి ఆసక్తుల గురించి మాట్లాడండి. మరియు వారికి నిజాయితీగా ప్రాముఖ్యత ఇవ్వండి. ఈ సూత్రాలన్నీ ఒకే ఒక్క ఆలోచన చుట్టూ తిరుగుతున్నాయనిపిస్తోంది. అవును, అదేమిటంటే మన దృష్టిని, మన అహాన్ని పక్కన పెట్టి మన స్పాట్లైట్ను మన నుండి ఇతరుల వైపుకు మార్చడం. స్వీయ కేంద్రీకృత ప్రపంచంలో ఇది చాలా శక్తివంతమైన మార్పు. ఖచ్చితంగా. మనం ఇతరులకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు వారు మనకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇది మానవ సంబంధాలలో ఒక ప్రాథమిక సూత్రం. ఈ విశ్లేషణ నుండి శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఈ సూత్రాలు సూచించినట్లు ఆసక్తికరమైన వ్యక్తిగా మారడానికి వేగవంతమైన మార్గం ఇతరులపై ఆసక్తి చూపడమే. ఈ వారం జరిగే ఒక సంభాషణలో తెలివైన సమాధానం చెప్పడంపై కాకుండా మంచి ప్రశ్న అడగడంపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది? అంటే మాట్లాడడం కంటే ఎక్కువగా వినడానికి ప్రయత్నిస్తే. అవును, అలా ప్రయత్నిస్తే ఆ సంభాషణ ఫలితం పూర్తిగా ఎలా మారవచ్చో ఆలోచించండి.